కరీంనగర్ నగరంలోని మమతా థియేటర్ వెనుక వైపున్న ఖాళీ స్థలంపై భూ కబ్జాదారులు కన్నేశారు. అంబేద్కర్ భవన నిర్మాణానికి 24 సంవత్సరాల క్రితం సర్వే నంబర్ 1104/22లోని 20 గుంటల ప్రభుత్వ భూమిని కేటాయించారు. కానీ అందులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. దీంతో భూ కబ్జాదారులు దానిపై కన్నేసి అందులో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. అంబేద్కర్ సంఘానికి కేటాయించిన స్థలంపై గత కొన్ని సంవత్సరాలుగా దళిత నాయకులు న్యాయ పోరాటం చేస్తున్నారు. కానీ కబ్జారాయులు మాత్రం నిర్మాణాలను ఆపలేదు. భూమిని కబ్జాకు గురికాకుండా చూడాలని దళిత సంఘాల నాయకులు అధికారులకు ఎన్ని వినతి పత్రాలు సమర్పించినా పురోగతి లేకపోవడంతో జాతీయ ఎస్సీ కమిషన్ ను ఆశ్రయించారు. వెంటనే స్పందించిన కమిషన్ కరీంనగర్ జిల్లా కలెక్టర్ని అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆదేశించగా ప్రభుత్వ భూమిలోని అక్రమ నిర్మాణాలను వివిధ శాఖల ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో భూ కబ్జాదారుల ఆధీనంలోని అక్రమ నిర్మాణాలను తొలగించి 20 గుంటల భూమికి హద్దులు నిర్ణయించారు. 2001 సంవత్సరం లోపల ఎస్సీ అభివృద్ధి శాఖకు అంబేద్కర్ భవన నిర్మాణ నిమిత్తము 20 గుంటల స్థలం కేటాయించడం జరిగింది. అట్టి స్థలం లోపల 24 సంవత్సరాలుగా ఎలాంటి నిర్మాణాలు కానీ కనీసము ప్రహరీ గోడ నిర్మాణానికి కానీ నోచుకోలేదు. దానిపైన రక్షించడానికి దళిత సంఘాలు గత 24 సంవత్సరాలుగా ప్రయత్నించినా కానీ కబ్జాదారులు వాళ్ళ యొక్క కబ్జాల నుంచి వెళ్ళి తీర్కోలేదు. అదేవిధంగా దాదాపు 6 గుంటల స్థలాన్ని కబ్జా చేయడం జరిగింది. సో దానిపైన మేము గతంలో వడ్డేపల్లి రామచంద్రం జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్గా దృష్టికి తీసుకువెళ్ళగా వారు తక్షణమే స్పందించి జిల్లా కలెక్టర్కు మరియు తదితర జిల్లా అధికారులకు ఫోన్ చేయడం వలన వారు స్పందించిన వెంటనే నిన్న జిల్లా అధికారుల పర్యవేక్షణ లోపల 20 గుంటల స్థలాన్ని సర్వే చేసి పూర్తి స్థాయి లోపల ఎంక్రోచ్మెంట్స్ తొలగించి దీనికి 20 గుంటలకు హద్దులు నిర్ణయించడం జరిగింది. వారికి మా దళిత సంఘాల తరపు నుంచి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం. అదేవిధంగా జాతీయ ఏసీ కమిషన్కు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. సో దీంట్లో భాగస్వాములైన ప్రతి దళిత బిడ్డకు జై భీమ్లు. జాతీయ 2021 లోపల ఎస్సీ డెవలప్మెంట్ కోసమని మమతా థియేటర్ వెనకాల కేటాయించబడిన 20 గుంటల స్థలం లోపల చుట్టుపక్కల వారు అన్యాక్రాంతం అవుతూ ఎంక్రోచ్మెంట్ చేయడం జరిగింది. ఇట్టి భూమి పైన జాతీయ కమిషన్ రామచంద్రం గారిని కలవగా వారు తక్షణమే స్పందించి జిల్లా అధికారులకు ఆదేశాలు పంపించడం జరిగింది. జిల్లా అధికారుల కార్యాచరణ వల్ల నిన్న ఎంక్రోచ్మెంట్లన్నీ తొలగించడం జరిగింది. సో ఇట్టి ఎంక్రోచ్మెంట్లు తొలగించిన 20 గుంటల ప్రదేశాన్ని రక్షణ కవచంగా ప్రహరీ గోడకు నిర్మాణానికి గాను గవర్నమెంట్ కొంత ఆర్థిక వనరులను సమకూర్చాలని మా దళిత సంఘాల తరఫున కోరడం జరుగుతూ ఉన్నది. నా పేరు గాలిపల్లి కుమారస్వామి. ఈ యొక్క పాలకుల నిర్లక్ష్యం ఏదైతున్నదో ఈ గవర్నమెంట్ కేటాయించిన 20 గుంటల భూమిని 1104 సర్వే నంబరు /22లా ఎన్క్రోజ్ అయిన భూమిని జాతీయ కమిషన్ మెంబర్ అయినటువంటి వడ్డేపల్లి రామచంద్ర గారు మరియు జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, డీడీ గారు, సోషల్ వెల్ఫేర్ డీడీ గారు, ఏఎస్ఓడబ్ల్యూ గారు, పోతే మన డిఐ గారు, సర్వే డిఐ గారు, వీళ్ళందరి సహకారంతో పోలీసు ప్రొటెక్షన్ తోటి నిన్న మాకు స్వాధీనపరచడం జరిగింది. ఇట్టి భూమిని నిరుద్యోగులైనటువంటి ఇప్పటికైనా పిల్లలు ఎవరైతున్నారో ఈ ఒక సాంఘిక సంక్షేమ హాస్టల్ ఎక్కడైతే ఉన్నాయో అందులో సీట్లు దొరకక అన్యాక్రాంతంగా ఎంతో మంది పిల్లలు చదవలేకపోతున్నారు. అలాంటి పిల్లలకు ఇక్కడ మేము ఒక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇచ్చుకుంటూ దీనికి ఆర్థిక వనరులు సమకూర్చడానికి జిల్లా అధికార యంత్రాంగం కానీ మరియు ప్రభుత్వ యంత్రాంగం కానీ సహకరించినట్టుంటే ఈ దళిత సంఘాలు కానీ ఏదైతే ఈ ఆర్థికంగా వెనుకబడిన పిల్లలు కానీ అందరూ రుణపడి ఉంటారని మేము కోరుకుంటూ జై శ్రీరామ్, జై భారత్, జై తెలంగాణ.